హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సోప్స్ అండి, ఇంట్లోని హోమ్ మేడ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. నేను తయారు చేసింది హోమ్ మేడ్ నీమ్ సోప్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సోప్ తయారీ చూసేద్దాము. ముందుగా వీటికి కావాల్సినవి వేపాకు, అలాగే అలోవెరా, అదే కలబంద, ఈ విటమిన్ క్యాప్సిల్స్ అండి. ఇది మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఒకటి 5 రూపాయలు, 2 కలిపి 10 రూపీస్. తరువాత ఇది వచ్చి సోప్ బేస్ అండి. సోప్ తయారీలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈ సోప్ బేస్ అనేది మీషోలో అవైలబుల్ ఉంది. 1 కేజీ 117 రూపాయలు. ఇది 1 కేజీ తీసుకుంటే దాదాపు ఒక 20 సోప్స్ దాకా మనం తయారు చేసుకోవచ్చు. ఈ 20 సోప్స్ మనం 3 మంత్స్ దాకా వాడుకోవచ్చు అనమాట. ఈ సోప్ బేస్ అనేది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు వీడియో తయారు చేసి పెడతాను. ఇప్పుడు ముందుగా సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలే కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనం హీట్ చేసేటప్పుడు తొందరగా కరగదు. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేపాకులు కడిగి తీసుకోవాలండి. కడిగి వేపాకులు మిక్సీ జార్లో వేసేసేయండి. అలాగే అలోవెరా తీసుకొని ఇది కూడా కొంచెం కడిగేసి తీసుకోండి. పైనున్న ఈ ముళ్ళలాగా ఉంటాయి కదండి, అవి అలోవెరా చుట్టూ ఉండేవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసేయండి. తరువాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగానే వాటర్ వేయండి, ఎందుకంటే వేపాకు తొందరగా మెదగడానికి. వాటర్ యాడ్ చేయకపోతే వేపాకు అనేది మెదగదు, పొడి పొడిగా అలాగే ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక రవ్వ లిక్విడ్ ఫామ్లో అవుతుంది. చూసారు కదా, వేపాకు అనేది తొందరగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా నాకు మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన ఒక పల్చని క్లాత్ పెట్టి ఈ లిక్విడ్ అంతా ఆ క్లాత్లో పోసి ఇలా పిండేసేయండి. ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకోండి. మిగిలిన పిప్పి అంతా బయట పడేసేయండి. లిక్విడ్ మొత్తం బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా నాకు లిక్విడ్ ఇలా వచ్చింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు బాగా వేడి చేయండి. 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఆ వాటర్లో ఇంకొక గిన్నె పెట్టండి. యాక్చువల్గా స్టాండ్ ఏదన్నా ఉంటే అది మీరు ఉపయోగించుకోండి ఈ గిన్నె నిలబడడానికి. నా దగ్గర స్టాండ్ ఏం లేదు, సో నేను గిన్నె అలాగే పెట్టేశాను. సో వీడియో అనేది షేక్ అవుతుంది. యాక్చువల్గా నేను వీడియో తీస్తూ ప్రాసెస్ చేస్తున్నాను, అందుకే షేక్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా సోప్ బేస్, ఆ సోప్ బేస్ని ఈ గిన్నెలో వేసి కాసేపు బాగా వేడి చేయాలి. ఆ సోప్ బేస్ అనేది బాగా కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా కరిగిపోయిన తరువాత మనం ఆల్రెడీ వేపాకు అలోవెరా కలిపి లిక్విడ్ చేసుకున్నాం కదా అండి, ఆ లిక్విడ్ని ఈ సోప్ బేస్లో కలిపేసుకోవాలి. ఇలా పోసేసి బాగా కలిపేసుకోవాలి. పోసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ క్యాప్సూల్ తీసుకున్నాం కదండి, అది కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. అంతే అండి, మనకు కావాల్సిన సోప్ లిక్విడ్ అనేది తయారైపోయింది. ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడము, మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే మనం వాడతాము. పైగా మనం వేపాకు వాడడం వల్ల మనకి చర్మ సమస్యలు అనేవి రావు. అలాగే స్కిన్ స్మూత్గా అవుతుంది. డార్క్ స్పాట్స్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ సోప్ లిక్విడ్ని సిల్వర్ గిన్నెల్లో కానీ లేదా ప్లాస్టిక్ గిన్నెలో కానీ, లేదు అంటే సోప్స్ కానీ సపరేట్గా సిలికాన్ మౌల్స్ అనేవి ఉంటాయి, అవి మనం తీసుకొని అందులో ఈ లిక్విడ్ని పోసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఈ గిన్నెలు వాడుతున్నాను. సిల్వర్ గిన్నెలు తీసుకున్నాను. అందులో ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ లేదా వ్యాజిలిన్ కానీ, ఎందుకంటే ఈ సోప్స్ ఆరిన తర్వాత ఈజీగా సోప్స్ అనేవి రావడానికి నేను ఆయిల్ అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని ఆ గిన్నెల్లో పోసేసాను. అలాగే ప్లాస్టిక్ గిన్నెలో కూడా పోసాను. లిక్విడ్ పోసిన తర్వాత ఇలా పైన ఉన్న నొరగంతా క్లాత్ పెట్టి తీసేసేయండి. తర్వాత ఒక 3 గంటల సేపు ఆ లిక్విడ్ని అలాగే వదిలేసేయండి. రూమ్ టెంపరేచర్కి ఆ లిక్విడ్ అనేది గడ్డ కట్టి సోప్ లాగా తయారైపోతుంది. ఒకవేళ మీకు తొందరగా సోపు గట్టిగా అవ్వి సోప్ తయారైపోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 అవర్లో మీకు సోప్ అనేది తయారైపోతుందండి. ఇప్పుడు మీ ముందే నేను ప్లాస్టిక్ బౌల్లో సోప్ని తీసేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ బౌల్లో సోప్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. చూడండి, సోప్ చాలా నైస్గా అలాగే స్మూత్గా కూడా ఉంది. షేప్ కూడా బాగా వచ్చింది. నెక్స్ట్
ప్లాస్టిక్ బౌల్లో సులువుగా వచ్చేసిందండి సోపు. కానీ సిల్వర్ బౌల్స్లో సోప్ అనేది అంత ఈజీగా రాలేదు. చాక్తో చుట్టూ కోసిన తర్వాత సోప్ అనేది బయట వచ్చింది. మీరు సోప్స్ తయారు చేయాలనుకుంటే ప్లాస్టిక్ బౌల్సే యూజ్ చేయండి. లేదు అంటే సిలికాన్ మౌల్స్ అని బయట అమ్ముతారు, అది యూజ్ చేసుకోండి. సిలికాన్ మౌల్స్లో సోప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, అలాగే షేప్ కూడా బాగా వస్తుంది. ఫైనల్గా మనకు కావాల్సిన హోమ్ మేడ్ నీమ్ సోప్ అనేది తయారైపోయింది. ఇప్పుడు చూడండి, మీ ముందే నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్. ఇలా ఇంట్లోనే మీరు కూడా సోప్స్ తయారు చేసుకునేయచ్చు. ఇందులో మనము ఎటువంటి కెమికల్స్ వాడము, అలాగే కలర్స్ వాడము, అలాగే మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే వాడతాము, తెలియనివి కాదు. ఇలా తయారు చేసుకున్నవి చాలా బెటర్ అండి. మనకి ఎటువంటి చర్మ సమస్యలు కానీ, మచ్చలు కానీ, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.